ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. విశాఖ సింహాచలంలో వైకుంఠనాథుడికి వరద పాయసం, వర్షాల కోసం ప్రత్యేక ఆరాధనలు. విశాఖ సింహాచలం క్షేత్రంలో ఉన్న పురాతన వైకుంఠనాథ స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ నిర్వహించే వరద పాయసం సాంప్రదాయం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. సింహాచలం ఆలయానికి ఉత్తరాన ఉన్న వైకుంఠ మెట్టపై శ్రీమన్నారాయణ మెట్ట వద్ద వెలిసిన వైకుంఠనాథ స్వామి వారికి శతాబ్దాలుగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని ఆలయ సాంప్రదాయాలు, శాసనాలు పేర్కొంటున్నాయి. సుమారు 12వ శతాబ్దం నాటి శాసనాల్లో ఈ ఆలయం ప్రస్తావన ఉండటంతో పాటు స్వామివారికి 2 గిన్నెల ప్రసాదాన్ని సమర్పించి ఆరాధన చేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. కాలగర్భంలో అనేక పురాతన ఆలయాలు కనుమరుగైనప్పటికీ వైకుంఠనాథ స్వామి ఆలయం మాత్రం తన విశిష్టతను నిలబెట్టుకుని భక్తుల విశ్వాసానికి కేంద్రంగా కొనసాగుతుంది. ప్రతి ఏడాది ఆర్తకార్తీ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించిన అనంతరం పొర్లుబండపై వరద పాయసాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిసి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని, రైతులకు సమృద్ధిగా పంటలు పండుతాయని భక్తుల విశ్వాసం. ఈ నెల 6వ తేదీతో అర్ధకార్తి ముగియనున్న నేపథ్యంలో వైకుంఠనాథ స్వామి వారికి నిర్వహించే ఈ ప్రత్యేక వరద పాయసం కార్యక్రమంపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది. ఓం